don't look, please, at crowds. దయచేసి జన సమూహముల వైపు చూడకండి. పెద్ద పెద్ద జన సమూహముల వైపు దయచేసి మీరు చూడకండి. నేను ఇంతకంటే ఎక్కువ భయపెడితిస్తలే మా ప్రసంగాలలో. It is time to focus on yourself. Amen. ఇది జన సమూహముల వైపు కాదు దృష్టి పెట్టాల్సిన సమయం. నీపైన నువ్వు దృష్టి పెట్టే సమయమై ఉన్నది. ఇది నీపైన నువ్వు వ్యక్తిగతంగా. What he's doing, what that one is doing hardly matters. Yes. అతను ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా లెక్కకు రావు. ఎత్తబడ్డ దగ్గరకు వచ్చినప్పుడు we have to see. మనం చూసుకోవాలి. I'm with you. I'm also with you. నేను కూడా మీతోనే ఉన్నాను. Have I become the word? నేను వాక్యముగా మారానా? Have I seen my name in the book? నేను నా పేరును పుస్తకములో చూసుకున్నానా? Have I become the part of this book? ఈ పుస్తకములో నేను భాగమయ్యానా? If Brother Paul was here, ఒకవేళ పౌలు గారు కనుక ఇక్కడ ఉంటే he will not change his question. ఆయన తన ప్రశ్న అస్సలు మార్చడు. Even today in 2026, when he face the churches, he will ask one question: have you received the Holy Ghost since you believed? Yes. ఒకవేళ కనుక ఆయన ఇప్పుడు కూడా ఉండి ఈ 2026 సంవత్సరంలో కూడా ఆయన ఉంటే ఆయన ఈ రోజున సంఘాలను కూడా ఆయన ఎదుర్కొన్నట్లయితే ఆయన ఏమడుగుతాడంటే, నీవు నమ్ముచున్నప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందుకొనిదిరా. Why did he ask that question? ఎందుకు ఆయన ఆ ప్రశ్న అడుగుతున్నారు? Apollos had come and preached and gone. అపోలో వచ్చాడు, బోధించాడు, వెళ్ళిపోయాడు. And now came the messenger. ఇప్పుడు వర్తమానికుడు వచ్చాడు తర్వాత. Paul is the messenger. పౌలు గారు వర్తమానికుడు. Apollos is not the messenger. Yes, అపోలో వర్తమానికుడు కాదు ఆయన. And when Paul preached the message in that same church, అదే సంఘములో పౌలు గారు వర్తమానాన్ని బోధించినప్పుడు people were not catching anything. వాళ్ళు ఏది కూడా జనులు పట్టుకోలేకపోతున్నారు అక్కడ. Paul knew పౌలుకు తెలుసు there's some problem, ఏదో సమస్య ఉంది అని. so after the meeting was over, కాబట్టి కూటమి అయిపోయిన తర్వాత he asked them, వారిని ఆయన అడిగాడు, have you received the Holy Ghost? అసలు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? The thing came out. అది అప్పుడు వారి దగ్గర నుండి ఇలా వచ్చింది. Then they were baptized. తర్వాత వారు బాప్తిస్మం పొందుకున్నారు. They received the Holy Ghost. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. And they came in the main message. మరి వాళ్ళు ముఖ్యమైన వర్తమానంలోనికి అప్పుడు వచ్చేసారు. I think you're understanding it. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Same thing today. ఈ రోజు కూడా అదే కార్యం. Things will not change. మరి కార్యాలు మారలేదు. He'll ask the same question. ఆయన ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతాడు. Brother, సోదరుడా, sister, సోదరి, have you got the Holy Ghost? నీకు పరిశుద్ధాత్మ ఉన్నదా? Now that is something we need to check in our lives. అది మనము మన జీవితంలో వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది ఇప్పుడు. And not just check once. అది ఒక్కసారి కాదు మనం పరీక్షించుకోవాల్సింది. Check it daily. ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. I think you're understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Because that baptism of Holy Ghost will prove in works. ఎందుకంటే పరిశుద్ధాత్మక బాప్తిస్మము రుజువు చేస్తుంది ఎవరు అనేది. So God really bless you. కాబట్టి నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.